ఒడిశాలోని పూరిలో జరిగిన జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు భక్తులు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. మృతులను ఒడిశాలోని కుర్దా జిల్లాకు చెందిన ప్రభాతి దాస్, బాసంతి సాహు, ప్రేమకాంత్ మహంతిగా గుర్తించారు. ఇక ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రాదేవిల రథాలు గుడించ ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. ఈ సమయంలో రథాలపై ఉన్న దేవతామూర్తుల దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఎగబడ్డారు. రథాలు సమీపానికి వచ్చిన వేళ తోపులాట జరగడంతో కొంతమంది పడిపోయి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం భక్తుల నియంత్రణకు పోలీసులు సరైన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్పందించారు. ముగ్గురు చనిపోయారని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు పంపినట్లు ఆయన తెలిపారు. మరణానికి గల కారణం వైద్య పరీక్ష అనంతరం వెల్లడవుతుందని ఆయన పేర్కొన్నారు. రథయాత్రకు అవసరమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాం. అయితే అనూహ్యంగా భక్తుల నియంత్రణ కోల్పోవడంతో ఈ విషాదం చోటు చేసుకుందని కలెక్టర్ తెలిపారు. అటు తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్పందించారు. ఇది ఒక భయంకరమైన ఘటన. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే, బాధితుల కోసం ప్రార్థించడం. ఈ పవిత్ర ఉత్సవ ప్రతిష్టను మస్కబార్చిన వారిని ఆ జగన్నాథుడు క్షమించాలి అని పరోక్షంగా బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇక శుక్రవారం రోజున కూడా అధిక వేడితో 600 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వ్యాఖ్యలపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ స్పందిస్తూ నేరుగా పట్నాయక్ పేరు ప్రస్తావించకపోయినా బీజేపీ నాయకులపై రాజకీయ ఆరోపణలు చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా పలు తప్పిదాలు చేసింది. జగన్నాథ స్వామిని అవమానించిందన్న ఆరోపణలున్నాయి. 1977 నుంచి రథాలు ఎప్పుడు 2 రోజులు గుడించి ఆలయానికి చేరేవి. కానీ ఈసారి ఆలస్యం జరగలేదు అని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇక పూరి క్షేత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సూర్యాస్తమయం తర్వాత జగన్నాథుడి రథం కదిలింది. దీనిపై భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆధ్యాత్మికంగాను, చారిత్రకంగాను ఎంతో విశిష్టత కలిగిన పూరి జగన్నాథ ఆలయం పూరిలో ఏటా జరిగే రథయాత్రకు లక్షలాది భక్తులు తరలి వస్తారు. ఇక జగన్నాథ స్వామి, బాలభద్రుడు, సుభద్రాదేవిలను రథంలో ఊరేగిస్తూ పెంచిన తల్లి గుడించ ఆలయానికి తీసుకెళ్తారు. ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యమైనది. ఈ ఏడాది రథయాత్రకు 13 లక్షల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.